చూస్తున్నాం. డీజీసీఏ విచారణకు ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బస్ హాజరయ్యారు. ఇండిగో సంక్షోభంపై అధికారులకు వివరణ ఇచ్చారు. విమాన సేవలో అంతరాయంపై ఇప్పటికే విచారణకు ఆదేశించిన డీజీసీఏ ఈ నెల 10న పీటర్ కు సమన్లు జారీ చేసింది. ఇండిగో సంక్షోభానికి సంబంధించిన పూర్తి వివరాలతో రావాలని ఆదేశించింది. ఈ మేరకు పీటర్ డీజీసీఏ విచారణకు వెళ్లారు. మరోవైపు ఇండిగో సంక్షోభంతో తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రయాణికులకు ఎయిర్లైన్ సంస్థ స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. డిసెంబర్ 3, 5న ఎయిర్పోర్ట్స్ లో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులకు 10,000 ట్రావెల్ వోచర్ ప్రకటించింది. 12 నెలలలోపు ఎప్పుడైనా ఈ వోచర్ ను యూజ్ చేసుకోవచ్చని తెలిపింది. ఇప్పటికే 610 కోట్ల రీఫండ్ ప్రయాణికులకు ఇండిగో సంస్థ చెల్లించింది. గత వారం నుంచి ఇండిగో సంక్షోభం తలెత్తింది. ఎయిర్పోర్ట్స్ లో ప్రయాణికులు నరకయాత్ర పడ్డారు. దీంతో కేంద్రం సీరియస్ అయింది. ప్రస్తుతం నెమ్మదిగా పరిస్థితులు చక్కబడుతున్నాయి.